హాయ్ నమస్తే అండి. ఈరోజు మనము పన్నీర్ కట్లెట్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఒక 200 గ్రాములు ఉంటుంది. క్యాప్సికమ్ ఒకటి సన్నగా తరిగినది, క్యారెట్ హాఫ్ సన్నగా తురుముకున్నది, పచ్చిమిర్చి 4 సన్నగా కట్ చేసుకున్నది, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చిన్న అల్లం ముక్క సన్నగా తరిగినది, ఆనియన్ ఒకటి సన్నగా తరిగినది. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. తీసుకొని ఈ పన్నీర్ని మొత్తం ఈ విధంగా మంచిగా చెప్పుకుందాము. ఈ విధంగా పన్నీర్ని పొడి పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి ఇలా 1 బై 1గా వేద్దాము. 1 బై 1గా వెజిటేబుల్స్ మొత్తం వేసాం కదా. ఇప్పుడు తగినంత సాల్టు, ఒక హాఫ్ కప్పు జొన్న పిండి వేద్దాము. ఎందుకంటే పన్నీరు ముద్దగా రాదు కాబట్టి కొంచెం ఏదైనా పిండి మనం వేసుకోవచ్చు. బియ్యం పిండి కానీ, జొన్న పిండి కానీ, రాగి పిండి కానీ, మల్టీగ్రెయిన్ పిండి కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ హెల్తీగా ఉండటానికి జొన్న పిండి వేశాను. ఇప్పుడు మొత్తం కలియపెట్టుకుందాం. వాటర్ కూడా పట్టవు. అదే కొంచెం పన్నీర్లో వాటర్ ఉంటుంది, వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కదా, అదే మనకు సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలియపెట్టుకుందాం. ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా చూడండి ఎంత మంచిగా, అంత గట్టిగా రాలేదు, అంత పలుసగాను రాలేదు. కరెక్ట్గా మనకి కట్లెట్ చేసుకునే విధంగా ఉండేటట్టు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా మంచిగా కట్లెట్ లాగా చేద్దాము. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి పెట్టుకుందాము. ఆయిల్ కాకుండా కొంచెం వెన్న వేసి స్ప్రెడ్ చేద్దాం. వెన్న మంచిగా మెల్ట్ అయింది కదా. ఈ మెల్ట్ అయిన వెన్న మీద ఇలా చేసుకున్న కట్లెట్ని 1 బై 1గా ఈ విధంగా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. కట్లెట్ ఇలా చేసి ఈ విధంగా వేసాం కదా. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ తిరగలు వేద్దాము. వావ్, చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా. ఇంకొక 2 మినిట్స్ అలాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, పన్నీర్ కట్లెట్ రెడీ అయిపోయింది. దీనికి గ్రీన్ చట్నీ తీసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఇది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.